కల్కి ట్రైలర్ విడుదలకు ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కో టీమ్కి భారీ షాక్ తగిలింది. జూన్ 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ అనౌన్స్ చేసింది. అయితే దానికంటే ముందు నెట్టింట ట్రైలర్ వైరల్ అయ్యింది. లీకుల వీరులు కల్కి ట్రైలర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే ట్రైలర్ రిలీజ్ చేసే ముందు సెన్సార్ చేయించడం కంపల్సరీ. అప్పుడు ఆ టీవీలో లేదా సినిమా థియేటర్లో ప్లే చేయడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. కల్కి 2898AD టీం కూడా సెన్సార్ కోసం ట్రైలర్ పంపించింది. అయితే ఆ ట్రైలర్ కల్కి ట్రైలర్ను ఒకరు స్నేహితుడికి పంపించాడు. అక్కడి నుండి అతను తెలివితేటలు ప్రదర్శించాడు. వాట్సాప్ స్టేటస్లో ఒకరికొకరికి చేరుకుంటూ వైరల్గా మారిపోయింది. ఒక్కసారి ట్రైలర్ చూసి క్లోజ్ చేశాక డిసప్పాయింట్ అయ్యారని తెలుస్తుంది. మరోసారి ఆ వీడియో సెన్సార్ కాదు, ట్రైలర్ రిసీవ్ చేసుకున్న స్నేహితుడు అంతకంటే ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించాడు. ట్రైలర్ ఒక ఫోన్లోనూ ప్లే చేసి మరొక ఫోన్లో దానిని రికార్డ్ చేసి నెట్టింట లీక్ చేసే సంగతి తెలిసిందే. కల్కి నిర్మాతలపై ప్రభాస్ ఆగ్రహం చూపించారు. కల్కి ట్రైలర్ లీక్ అవ్వడంతో ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ మీద, ప్రొడ్యూసర్ అశ్విని దత్ మీద యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని తిడుతూ పోస్టులు చేస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి గ్లిమ్స్ లీక్ చేశారని, తర్వాత స్టిల్స్, ఇప్పుడు ట్రైలర్ లీక్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ చేసిన పోస్టులు చూడండి వైరల్గా మారుతున్నాయి.